ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే వందనాలయ, స్తుతులు ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిన రాత్రంతను కూడా మీ రక్షణలో, మీ కాపుదలలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్నటువంటి సమస్తాన్ని కూడా భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. అవునయ్యా, మీ కృప, మీ కాపుదల, మీ సహాయము వలననే ఈ రోజున ఉదయాన్న తండ్రి ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము. అయ్యా, ఈ యొక్క మంగళవారకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవ సంఖ్యల్లో నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. 1 కొరింథీ 15:33 దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని వాక్యము ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ రోజున మా కుటుంబ సభ్యులు మంచివారైనప్పటికీ, మేము మంచి త్రోవలో వెళ్తున్నప్పటికీ చెడు సహవాసము, చెడు స్నేహములు అనేవి తండ్రి అయ్యా మంచి నడవడికను కూడా చెడిపేస్తాయ్యా. వారి భక్తిని పాడు చేస్తాయి అయ్యా, వారి పనులను పాడు చేస్తాయి, వారి యొక్క చదువులను పాడు చేస్తాయి. గనుక ఈ రోజున అయా దుష్ట సాంగత్యము జోలికి తండ్రి ఎవ్వరును వెళ్లకుండా సహాయము దయచేయండి. అయా, వారు ఉంటున్న మంచి మార్గంలో నుంచి వారు తొలగిపోకుండా తండ్రి, ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని, ముఖ్యంగా యవన బిడ్డలను తండ్రి మీరు కాపాడండి. అయా, చెడు స్నేహాల జోలికి వారు వెళ్లకుండా, ఈ రోజున చెడు వారిని ఆకర్షించకుండా, అపవాది తండ్రి లోక ఆశల చేత వారిని ఆకర్షించకుండా సహాయము దయచేసి వారు మంచి నడవడికలోనే ఆత్మీయంగానే ఎదిగే కృప దయచేయండి. ఆత్మీయులతో సహవాసాన్ని దయచేయండి ప్రభువా. యెస్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండంగా వారందరిని బట్టి కూడా అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. మీ కృపా సహాయం వారికి దయచేయండి. ఈ రోజున ఏ కార్యాలైతే వాళ్ళు మొదలు పెడదామనుకుంటున్నారో వాటన్నిటిలో తండ్రి మీ దీవెనలను కుమ్మరించండి నాయన. ఆగిపోకుండా అయా ఎవ్వరు కూడా వారిని ఆపకుండా ముందుకు వెళ్ళే శక్తి దయచేయండి ప్రభువా. తండ్రి, మీ నామానికి మేము ఆయాసకరంగా ఉండకుండా, మీ నామానికి అవిధేయంగా ఉండకుండా, మీ నామాన్ని ఘనపరిచే, మీకు మహిమ తెచ్చే క్రియలు ఈరోజు మా ద్వారా జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రోజున మేము అయా మా పనులలో తండ్రి నూరింతలుగా ఫలించే కృప దయచేయండి. చేస్తున్నటువంటి ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు బిడ్డలు ఏ పనిలో అయితే ముందుకు వెళ్తున్నారో వాటన్నిటిలో బిడ్డలను బహుగా ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అపవాదికి తండ్రి మా సమయాన్ని ఇవ్వకుండా సహాయము దయచేయండి. ఈ రోజున బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళబోతున్నారు. వారందరిని బట్టి కూడా అడుగుతున్నాము, వారందరినీ జ్ఞానముతోనూ జ్ఞాపక శక్తితోనూ నింపండి ప్రభువా. క్వాలిఫైకి సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి తండ్రి. అయా, బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు అయ్యా, ఆపరేషన్స్, డెలివరీస్ తండ్రి, రిపోర్ట్స్, చెకప్స్ తండ్రి, ట్రీట్మెంట్స్ కోసం బిడ్డలు వెళ్తూ ఉండంగా వారందరికీ మీ సహాయం దయచేయండి. వారికి అనుకూలముగా అక్కడ వాతావరణం ఉండడానికి కృప దయచేయండి తండ్రి. మీ యొక్క ఆధీనంలోకి సమస్తాన్ని తీసుకోనండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మా ప్రయాణాలన్నిటినీ కూడా దీవించండి. క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించండి. ఎవరు కూడా ఎటువంటి ఆపదల్లో, ప్రమాదాల్లో, ఎటువంటి సమస్యల్లో ఈరోజు చిక్కుకొనకుండా సురక్షితంగా వారిని గమ్యస్థానాలకు చేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో అయా మాకు సమకూర్చండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగాను మా అందరికీ తండ్రి సమృద్ధిని దయచేయండి. ఏ బిడ్డ కూడా బలహీనతలు లేకుండా, భయాలు లేకుండా, కలవరాలు లేకుండా జీవించే సహాయం అనుగ్రహించండి. అయా, నెమ్మదికరమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. అయా, ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఈ రోజున తండ్రి ఎవరితోనూ కలిగి లేకుండా అయా సమాధానంతో జీవించే సహాయం అనుగ్రహించమని తండ్రి, బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారయ్యా, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా, ఎవరు వారిని తాకకుండా
క్షేమాన్ని వారందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు మీ కృపను బట్టి జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, ఈ రోజున మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించి మేము కూడా పాలి భాగస్సులై ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.